ఆసుపత్రుల వ్యర్థాలను నిబంధనలకు అనుగుణంగా సరైన విధానంలో డిస్పోజ్ చేయని హాస్పిటల్స్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ శివారులో శ్రీ మెడికేర్ సర్వీసెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ వేస్టేజీని నిర్వీర్యం చేసే ప్లాంట్ను కలెక్టర్ సందర్శించారు. ప్రతిరోజు ఎన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నుండి వ్యర్థాలను సేకరిస్తున్నారు, వాటిని ఎలా నిర్వీర్యం చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను తనిఖీ చేశారు. ఉన్న ప్రతి హాస్పిటల్ నుండి కలెక్ట్ చేస్తుందా లేదా, లేకపోతే హలో ఫెసిలిటీస్ అటాచ్ అయ్యింది. బయోమెడికల్ వేస్ట్ డిస్పోజ్డ్ ఏంటిది ఎల్లో అంటే కేజీ ఇన్సినరేటరు బయోమెడికల్ తీసుకుంటారు. ఆటోక్లేవ్ అంటే ఏంటిది? ఆటోక్లేవ్ అంటే సార్ ఏదైతే మనకు స్టేషన్ నుంచి మనకి ప్లాస్టిక్ సెకండ్ రోజు 12 AM నుండి 9:28 AM దాకా ఆపరేట్ చేసింది. కలెక్టెడ్ డిస్పోజ్డ్ బయోమెడికల్ వేస్ట్ ఆగస్ట్ మంత్ అదే ఇది ఆపరేషన్ సార్ ఇచ్చాను. ఈయన ఏ రాలే. హలో అంటే నాన్ బెడెడ్ వాటికి బయోమెడికల్ వేస్ట్ అనేది జనరేషన్ ఉండదు. వాటి కూడా నంబర్ యాడప్ అవుతే ఎక్కువ కనిపిస్తుంది సార్. లైక్ దాదాపు అడుగుతున్నాను. మీరు అడిగింది ఏంటిది చెప్పండి. క్లినిక్లు కూడా తీసుకుంటున్నాను అంటే అంటే రూల్ ఏంటిది? సర్టిఫికేట్ ఉంటేనే వీళ్ళు పర్మిషన్ ఇస్తుండ్రు. సర్టిఫికేట్ ఉంది అని అంటే వాళ్ళు వచ్చిందని ప్రాపర్గా డిస్పోజ్ చేయడం మీరే చూసుకోండి. ఈడి దాకా రావడం గురించి మేము చూస్తాము. ఈడికి వచ్చినాక ఇంకా మీరు మానిటర్ చేస్తారు. బట్ అన్ని ఫెసిలిటీస్ కలెక్షన్ జరగాలి, ఈడి దాకా రావాలని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అది కంక్లూడ్ కావాలి. ఫ్యూచర్ లోపల మంత్లీ 1 గంట రివ్యూ ఖచ్చితంగా మీరే కోఆర్డినేట్ చేయండి.